నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్. కార్తీక మాసంలో ద్వాదశికి ఎంతో ప్రత్యేకత ఉందండి. కార్తీక మాసంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని ఎందుకంటారు? ఆ రోజు పూజా సమయం ఏమిటి? అలాగే ఆ రోజు తప్పకుండా వినవలసిన కథ ఏమిటి? ఆ రోజు తులసి వివాహాన్ని ఎందుకు జరిపిస్తారు? ఈ విషయాలన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నవంబర్ 23 గురువారం నాడు రాత్రి 8:27 వస్తుందండి. అలాగే నవంబర్ 24 శుక్రవారం నాడు సాయంత్రం 6:25 వరకు ద్వాదశి గడియలు ఉంటున్నాయండి. నవంబర్ 23 గురువారం నాడు రాత్రి 8:30కు ద్వాదశి వస్తుంది కాబట్టి అందరికీ పూజ చేసుకోవడం వీలు పడదు కదండి ఆ టైంలో. అందుచేత మనం నవంబర్ 24 శుక్రవారం నాడు సాయంత్రం 6:30 లోపు ఈ పూజను మనం చేసుకోవాలి. క్షీరాబ్ది ద్వాదశిని మనం చిలుకు ద్వాదశి, దామోదర ద్వాదశి, ఇంకా బృందా ద్వాదశి అని కూడా అంటామండి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో 12వ రోజున వచ్చే ద్వాదశిని మనం క్షీరాబ్ది ద్వాదశిగా పరిగణిస్తాము. క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించిన 2 పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పకుండా వినవలసిన కథ ఏమిటో ముందుగా చూసేద్దాం. క్షీరాబ్ది ద్వాదశి ముందు వచ్చే ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అంటారండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలసముద్రంలో శయనించినటువంటి విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగనిద్రలో ఉండి ఉద్దాన ఏకాదశి నాడు భూమి మీదకు వస్తారని పురాణాలు చెబుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి యొక్క మహత్యాన్ని భాగవతంలో అంబరీషుని కథ తెలియజేస్తుందండి మనకి. అంబరీష చక్రవర్తి అనే మహారాజు ఎన్నో సిరి సంపదలతో తులతూగుతున్నప్పటికీ తనకు విష్ణుపాదాలే శరణమని నమ్మి భక్తి శ్రద్ధలతో నిత్యం విష్ణువుని ఆరాధిస్తూ ఉండేవాడట. అతడు ద్వాదశి వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో ఆచరించేవాడట. అంబరీష చక్రవర్తి కాళింది నదిలో పుణ్యస్నానం ఆచరించి మధువనంలో శ్రీహరికి అభిషేకం చేసి ఎంతో పవిత్రమైన 6,000 కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడట. ఆ తరువాత బ్రాహ్మణులకు పిండి వంటకాలతో భోజనం పెట్టి తాను కూడా వ్రతదీక్షను ముగించుకొని భోజనానికి ఉపక్రమించాడట. భోజనానికి ఉపక్రమిస్తున్న సమయంలో దుర్వాస మహర్షి అక్కడకు విచ్చేశారంట. ఆ సమయంలో దుర్వాస మహర్షి రాకను అతి పవిత్రంగా భావించిన అంబరీషుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని దుర్వాస మహర్షిని అభ్యర్థించాడట. అంతటా అంబరీషుని ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు అంగీకరించిన దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి కాళింది నదిలో స్నానమాచరించడానికి వెళ్ళారట. అంతటా దుర్వాస మహర్షి కాళింది నదిలో స్నానం చేస్తూ భగవంతుని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధల్లో మునిగిపోయి పరధ్యానంలో అక్కడే ఉండిపోయారంట. అంబరీషుడు దుర్వాసుని గురించి ఎంతోసేపు వేచి చూశాడంట. ద్వాదశి గడియల్లో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదని తెలిసిన అంబరీషుడు అక్కడున్న పండితులతో ఈ విషయమై చర్చించాడట. దుర్వాస మహర్షులు రాకుండా భోజనం చేయడం సరికాదని తలిచిన అంబరీషుడు వ్రతాన్ని ముగించడం కోసం పండితుల యొక్క సలహా మేరకు తన ఉపవాస దీక్షను ద్వాదశి గడియల్లోనే ముగించాలని శుద్ధ జలాన్ని స్వీకరించాడట. ఇంతలో నదీ స్నానాన్ని ముగించుకొని వచ్చిన దుర్వాస మహర్షి జరిగినదంతా తన దివ్యదృష్టితో తెలుసుకొని కోపోద్రిక్తుడయ్యాడంట. తనకు అవమానం జరిగిందని భావించిన దుర్వాస మహర్షి కోపంతో తన జటాజూటం నుంచి ఒక కృత్యను సృష్టించి అంబరీషునిపై ప్రయోగించాడట. అంతటా ఆ కృత్య నుంచి తనను రక్షించమని అంబరీషుడు విష్ణుమూర్తిని వేడుకున్నాడట. అంతటా అంబరీషుని భక్తికి కరిగిపోయిన భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు
ఆ కృత్యను ఆపుటకై తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించారట శ్రీ మహావిష్ణువు. అంతటా అతి మహిమాన్వితమైన సుదర్శన చక్రము క్షణంలో ఆ కృత్యను నాశనం చేసి దురహంకారి అయిన దుర్వాసుని వెంబడించిందట. సుదర్శన చక్రాన్ని నివారించుటకై శ్రీ మహావిష్ణువుని వేడుకోవడమే ఒకే ఒక్క దారని విధాత దుర్వాసునికి సెలవిచ్చారట. అంతటా దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువుని చేరుకొని తను చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాడట. అంతటా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సెలవిచ్చారట. తాను భక్తులకు దాసుడనని, తన భక్తుడైన అంబరీషుని నీవు బాధ పెట్టావు కాబట్టే సుదర్శన చక్రం నిన్ను వెంబడించిందని, అందుచేత తానేమీ చెయ్యలేనని, నిన్ను ఈ సమయంలో రక్షించగలిగేది కేవలం అంబరీషుడు మాత్రమేనని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహర్షికి చెప్పారట. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో దుర్వాస మహర్షి అంబరీషుని వద్దకు చేరుకొని తనని మన్నించమని వేడుకొన్నాడట. అంతటా అంబరీషుడు దుర్వాస మహర్షితో ఇదంతా భగవత్ సంకల్పమేనని చెప్పి అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడట. వెంటనే సుదర్శన చక్రం తిరిగి విష్ణు సన్నిధికి చేరుకుందట. అంతటా దుర్వాస మహర్షి ఎంతో సంతోషించి అంబరీషునితో ఈ విధంగా చెప్పారట. ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి నాడు అంబరీషుని కథను వింటారో వారికి ద్వాదశి పుణ్యము లభించునని, అలాగే విష్ణు సాయుధ్యం పొందుదురని దుర్వాస మహర్షి అంబరీషుని అనుగ్రహించారట. అలాగే పురాణాల్లో ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే, పూర్వం కాలనేమి అనే రాక్షసుడు ఉండేవాడట. అతనికి ఎంతో గుణవంతురాలైన బృంద అనే ఒక కూతురు ఉండేదట. కాలనేమి తన కుమార్తె అయిన బృందని రాక్షసుడైన జలంధరునికిచ్చి వివాహం చేశాడట. కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడట. దేవతలు జలంధరుని జయించలేకపోయారు. అందుకు కారణం జలంధరుని భార్య అయిన బృంద అని దేవతలు గ్రహించారు. బృంద యొక్క పాతివ్రత్యం వల్ల జలంధరుని ఏమీ చేయలేమని దేవతలు గ్రహించారట. అంతటా దేవతలు చేసేదేమీ లేక విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారట. అంతటా విష్ణుమూర్తి జలంధరుని రూపంలో బృంద వద్దకు వెళ్ళారట. అంతటా బృంద వచ్చింది తన భర్తయే అని తలచి తన ధ్యానాన్ని వీడిందట. అంతటా దేవతల రాజైన ఇంద్రుడు జలంధర్ని సంహరించాడట. అంతటా కోపోద్రిక్తురాలైన బృంద దీనంతటికీ కారణం శ్రీ మహావిష్ణువే అని తలచి ఆయనని శిల అయిపోమని శాపం ఇచ్చిందట. అంతటా భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు అంతటా తన వలన బాధపడినటువంటి బృందకి శ్రీ మహావిష్ణువు ఒక వరమిచ్చాడంట. లోకములో అతి పవిత్రమైన తులసి చెట్టు వలె అవతరించి ముల్లోకాల్లో పూజలందుకుంటావని వరమిచ్చాడట. అందువలన ఈ క్షీరాబ్ది ద్వాదశిని బృంద ద్వాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు బృందని తన భర్తగా మభ్యపెట్టడం తప్పే అయినప్పటికీ సమాజ శ్రేయస్సుకై ఈ తప్పిదం చేయడం వలన ఆ రోజును కూడా మనం పండుగగా జరుపుకుంటున్నాం. మహావిష్ణువు పాలసముద్రం నుండి లేచి వచ్చిన ఏకాదశి మరుసటి రోజు ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అలాగే దేవతలు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసాగర మదనాన్ని మొదలుపెట్టారట. అందుచేత ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవిని వివాహం చేసుకొని లక్ష్మీ సమేతుడై సకల దేవతలతో తులసీ బృందావనానికి విచ్చేశారు గనుకనే దీని బృంద ద్వాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఉసిరి మొక్కగా భావించి, అలాగే లక్ష్మీదేవిని తులసి మొక్కగా భావించి
తులసికి మరియు ఉసిరి మొక్కకి వివాహం చేస్తాము గనుకనే దీనిని తులసి వివాహం అని అంటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి మొక్కను చక్కగా లక్ష్మీదేవిలా అలంకరించుకొని దీపారాధన చేస్తారండి. ఈరోజు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం లభిస్తుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. ఈరోజు ఖచ్చితంగా ఉసిరి దీపం పెట్టాలండి. ఇలా ఉసిరి దీపం పెట్టడం వల్ల నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయండి. అలాగే పిండి దీపం, ఇంకా అరటి డొప్పలో దీపం, ఇంకా వెండి కుందులో దీపం, మట్టి కుందులో దీపం, ఇత్తడి కుందులో దీపం, ఇలా రకరకాలుగా దీపాలు పెట్టొచ్చండి. అలాగే రావాకు పైన దీపం కూడా చాలా మంచిదంటండి. ఇలా రకరకాల దీపాలు తులసి మొక్క ముందు వెలిగించుకోవాలి. ఈరోజు మనం ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావించి ఉసిరి చెట్టుకు తులసి మొక్కకు వివాహం జరిపిస్తాం గనుక ఉసిరి చెట్టును కూడా తీసుకొచ్చి తులసి మొక్క పక్కన పెట్టుకోవాలండి. ఉసిరికాయలున్న ఉసిరి మొక్క అయితే మరీ మంచిదండి. దొరకని పక్షంలో చిన్న ఉసిరి మొక్క అయినా సరిపోతుంది. ఉసిరి మొక్కని తులసి మొక్కని పక్కపక్కన పెట్టి ఇందాకలా చెప్పినట్టుగా దీపాలన్నీ వెలిగించుకొని 9 దారాలను తీసుకొని చక్కగా పసుపు రాసి తులసి మొక్కకు ఇంకా ఉసిరి మొక్కకు కలిపి ఆ దారాన్ని వివాహం చేసినట్టుగా తలచి 2 చెట్లకు కలిపి మనం చుడతామండి. చక్కగా నైవేద్యం పెట్టి పూజని బాగా చేసుకుంటాము. ఇలా క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం జరిపించడం వలన దోషాలన్నీ తొలగిపోయి సౌభాగ్యం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. ఈ విధంగా తులసి వివాహం జరిపిస్తున్నప్పుడు మనం ఒక మంత్రం పఠించాల్సి ఉంటుందండి. అదేమిటంటే ఓం శ్రీ తులసీదాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఈ విధంగా మంత్రం పఠించి పూజ చేసుకోవాలి. పూజ అయిపోయాక ముత్తైదువులను పిలిచి వాళ్ళ కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. ఈ తాంబూలంలో ఖచ్చితంగా నల్లపూసల దండ మరియు పువ్వు వేయాలంటండి. ఎందుకంటే సౌభాగ్యానికి సూచికలే కదండి ఈ 2. అందుచేత ఖచ్చితంగా ఈ రెండింటిని మనం ఈ తాంబూలంలో ఈరోజు మనం ఇవ్వాలండి. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం కూడా చాలా మంచిదంటండి. కార్తీక మాసంలో శాలిగ్రామ దానం విశేషమైన పుణ్యాన్ని చేకూరుస్తుందంటండి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం వలన మన పాపాలన్నీ తొలగి మనకి పుణ్యం లభిస్తుందండి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఆకాశ దీపం వెలిగించడమైన విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే క్షీరాబ్ది ద్వాదశికి వేరేగా వ్రతకథ ఉంటుందండి. ఆ వ్రతకథ మనకి బుక్స్ రూపంలో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసమ్మ దగ్గర దీపాలు పెట్టిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ, తులసి అష్టోత్తర శతనామావళి, దామోదరాష్టకం ఇవన్నీ చదువుకున్నట్టయితే చాలా మంచిదండి. వ్రతకథ చెప్పినట్లయితే వీడియో లెంగ్తీ అయిపోతుందండి. అందుచేత నెక్స్ట్ వీడియోలో వ్రతకథ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ధన్యవాదములు.